చెప్పు అనిల్, ఏంటి సమస్య? ఇప్పుడు చాలామందికి మనం బోర్లు చూస్తాం కదా, కైగొట్టావు నాకు సార్. చాలామందికి బోర్లు చూస్తాం కదా. అవును. మనం చూస్తుంటేనే వాడు 100 క్వశ్చన్లు వేస్తుంటారు మనకు. అంటే వేయటం తప్పు కాదు కానీ కొత్త సబ్జెక్ట్ కదా, కొత్త సబ్జెక్టు జియాలజీ వాళ్ళకి అర్థం కాదు కనుక వాళ్ళకి అర్థం కాక అని కొంతమందికి ఏమో అర్థమై చేస్తారు, కొంతమంది ఏమో కావాలని కూడా వేస్తుంటారు మనకు. అవును. అయితే నీకేయరు కానీ నాకు వేస్తుంటారు. అవును, అసిస్టెంట్ కాబట్టి ఇక నన్ను ప్రతివాడు ఇట్లా సార్ అట్లా సార్ అని అడుగుతుంటారు కదా. అవును. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేయమన్నాడు, దీని పక్కగా మళ్ళీ ఇంకోటి చెక్ చేయమంటాడు. చుట్టూ 5 మీటర్ రేడియేషన్ చూపిస్తుంది అంటే కూడా వినాడు. ఒక్కటి చూడకపోతే అన్న అంటాడు, వాళ్ళ డౌట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ డెప్త్కి పోతే ఎక్కువ నీళ్ళు వస్తాయి అన్న ఆలోచన మీద ఉంటాడు కస్టమర్. అయితే దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి. లేదనుకో సార్ చూస్తలేడు అంటే పడయా ఏమి తక్కువ దూరంలో చూసిండు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నాకు కూడా చూడకుండా పోయిండు. ఇట్లా ఇప్పుడు ఒక ఎకరంలో 100 పాయింట్లు కూడా పెట్టచ్చు, 1000 పెట్టచ్చు. మనం అవన్నీ మ్యాప్స్ చూసుకొనే చేస్తాం కదా. ఎక్కువ డెప్త్ చూస్తే ఎక్కువ లోతు పోతా ఉంటే నీళ్ళు ఎక్కువ వస్తాయేమన్న ఫీలింగ్లో జనాలు ఉన్నారు కదా. దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏంటంటే మళ్ళీ ఒకసారి వాళ్ళ డౌట్ వచ్చిన కూడా ఆగిపోతాడు. ఆ వీడియో చూస్తాడు ఆగిపోతాడు, ఇంకేమైనా కొత్త డౌట్ నేర్చుకుంటాడు. లేకుంటే ఆయన అదే పని మీద ఉంటాడు ఇక అట్లా. అయితే అందరికీ నమస్తే, నా పేరు సుమన్, హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. చాలామంది రైతులకి చాలా రకాల అపోహలు ఉంటాయి భూగర్భ జలాల విషయంలో. కొంతమంది డౌజింగ్ మెథడ్స్ ఎక్కువ నమ్ముతుంటారు. డౌజింగ్ మెథడ్స్ ద్వారా డ్రిల్లింగ్ చేసి ఫెయిల్ అయినప్పుడు అప్పుడు సైంటిస్టుల వైపు పరుగులు తీస్తుంటారు. ఆ క్రమంలో సాధారణంగా భూగర్భ జలాలు ఎక్కువగా ఉండేది మన గ్రావెల్స్, ఇసుక రాయిలలో ఎక్కువగా నీళ్ళు ఉంటాయి. అయితే నీళ్ళు లేని ప్రాంతం ఉందంటే అది గ్రనైట్ రాయి. ఈ అగ్నిశిలలో మాత్రమే నీళ్ళు ఉండదు. దీంట్లో రాయి పుట్టినప్పుడు దాని చేత పుట్టిన ఓపెనింగ్స్ అనేవి దీంతో ఉండదు. అందువల్ల దీంట్లో నీటిని పట్టుకునే గుణం ఉండదు. దీనిలో అది రాయి పుట్టిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకి దాంట్లో మార్పులు లోనైనప్పుడు వీకర్ జోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అదే గ్రనైట్. ఆ వీకర్ జోన్స్లలో వాన నీటిని ఒడిసి పట్టుకునే గుణం కలిగి ఉంటుంది. ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం చాలా వాటర్ ఉంటుంది, దానివల్లనే మనం వాడుతున్నాం. సార్ కొంతమంది అంటుంటారు, సార్ మేము 60-70 ఫీట్లకు మాత్రం నీళ్ళు వస్తాయి, తర్వాత లోతుకి వెళ్తే అసలు వాటర్ రావు సార్ అని అంటారు. అది ఎందుకంటే జోన్ ఆఫ్ వేరియేషన్ అనే ఏరియాలో మట్టి, రాళ్ళు, ఇసుకతోని ఓపెనింగ్స్, డ్రై ఓపెనింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఉన్నప్పుడు వానాకాలంలో వచ్చినప్పుడు ఫిల్ అవుతాయి స్పాంజ్ లాగా. వాన అంటే 60-70, 120 ఫీట్లకు మాత్రమే వాటర్ వస్తుంటాయి, తర్వాత ఎంత లోతుకి వెళ్ళినా రావు. అంటే జోన్ ఆఫ్ వేరియేషన్ ఏరియా అని చెప్పొచ్చు. 60-70 ఒకసారి 15 ఫీట్లకే నీళ్ళు మస్తు వచ్చినాయి సార్, తర్వాత మొత్తం బండి అదే వాటర్ కంటిన్యూ అయినాయి. సో 60-70 వేసి ఆపేసాం, ఒక 2-3 పైపులు పెట్టాం, ఫుల్గా నడుస్తుందని అంటాం. వానకాలం రాని అయిపోతుంది సార్ అంటే. దీనికి కారణం ఏంటంటే జోన్ ఆఫ్ వేరియేషన్లో ఆ ఏరియా ఉంది, ఆ జలస్థరం అక్విఫర్ అని అనొచ్చు. అయితే ఈ ఒక అంటే భూమి ఉపరితల లోపలికి వెళ్ళే కొద్దీ 120 ఫీట్ల లోపల హైలీ వెదర్డ్ మెటీరియల్ ఉంటుంది, అంటే మొరం లాంటి ప్రాంతం. అదే 120 ఫీట్ల నుంచి 180, 220 మధ్యలో సెమీ ఫ్రాక్చర్డ్ జోన్ ఉంటుంది. అక్కడ వాటర్ వస్తే చాలా కాలం, ఎక్కువ కాలం వస్తుంది. అదే 220 ఫీట్ల నుంచి 250 ఫీట్ల లోతులో కనుక నీళ్ళు వచ్చినట్లయితే బండరాయిలు వస్తే చాలా వాటర్ వస్తాయి, 2 ఇంచులు 3 ఇంచులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్రనైట్ ఏరియాలో వచ్చే వాటర్ వచ్చిందంటే ఫ్రాక్చర్ జోన్ అన్నట్టు, అంటే పగులు ఉంది, సెకండరీ వీకర్ జోన్స్ అనేవి డెవలప్ అయినాయి అని అర్థం. ఇప్పుడు మనం మల్లేష్కు ఇలా వేపిస్తున్నాం బోరు. అవును, ఆయన కూడా ఒక రాయి వచ్చింది, గ్రానైట్ వచ్చింది, ఆల్రెడీ 1 ఇంచు వచ్చినాయి. మల్లేష్కు నడుస్తున్నది, బోర్ బండి నడుస్తూనే ఉంది. ఇప్పుడు మల్లేష్కి పడే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఈ రైతులకు ఉన్న ఆలోచన ఏంటంటే ఈ ఫ్రాక్చర్ జోన్ దాటిపోయిన తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం కంట్రీ రాక్ అనేది ఉంటుందండి. అంటే మొత్తం రాయి ఉంటుంది, పగులు ఉండవు. ఓకే. మహా అయితే ఒకవేళ డెవలప్ అయినవి అంటే 350 ఫీట్ల వరకు చూడొచ్చు. మనం ఏదైతే ఇప్పుడు అత్యాధునిక పద్ధతి వాటి చూస్తున్నామో 500 ఫీట్ల వరకు, 500 మీటర్ల వరకు చూస్తున్నాం. కానీ ఫ్రాక్చర్ జోన్స్ ఉండేది మాత్రం 250, 300, 320, 350 వరకు మాత్రమే. మధ్యలో ఒక రైతులు కొబ్బరికాయ చేసిన వాళ్ళకు 500 పడే అంటే 600 పడాను, కానీ అలా పడేది ఓన్లీ ఒక 1% కూడా ఉండదు, తక్కువ రేర్ కేసులు ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువ లోతు కావాల్సింది అక్విఫర్ జోన్ని కనిపెట్టే అనుభవం జియాలజీని పిలిపించుకుంటే మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లోతు అనేది ముఖ్యం కాదు, వాటర్ ఎక్కువ రావడం ముఖ్యం. అక్కడ మీ భూమిలో ఉన్న వాటర్ని మనం చూపిస్తాం, కానీ భూమిలో లేని మాత్రం చూపించలేరు ఎవరైనా సరే. సో జాగ్రత్తగా డౌజింగ్ వైపు కాకుండా సైంటిస్టుల వైపు మళ్ళీ సైన్స్ వైపు అడుగులేదని కోరుకుంటూ మీ సుమన్.
హైడ్రోజియాలజిస్ట్. థ్యాంక్ యూ.